హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మామిడికాయ పులిహోర మరింత టేస్ట్‌గా, మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలో అయితే తెలుసుకుందాం. ఇక్కడ నేను మామిడికాయ పులిహోర అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. ముందుగా మనమైతే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ప్యాన్ అయితే పెట్టుకున్నాను. మీరు ప్యాన్ కానీ, కడాయి కానీ ఏదైనా పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ పులిహోరకైతే కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. నేను ఇక్కడ అయితే 1 కేజీ పులిహోర అయితే తయారు చేసుకుంటున్నాను కాబట్టి మీరు 1 కేజీకి ఎంత క్వాంటిటీలో అయితే సరిపోతుందో నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఆయిల్ అనేది వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. ఈ ఆవాలు జీలకర్ర అనేవి కాస్త చిటపటమన్నాక ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకైతే మిరియాలనైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పునైతే యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా కాస్త రంగు మారిన తర్వాత ఇందులోనే ఒక 4 ఎండుమిరపకాయలనైతే యాడ్ చేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు కాస్త రంగు మారిన తర్వాత దీంట్లోనే ఒక 6-7 పచ్చిమిరపకాయలని ఇలా వీడియోలో చూపెట్టే విధంగా నిలువుగా కట్ చేసి అయితే వేసుకోండి. ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఇవి కాస్త లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక 3 రెమ్మల వరకు అంటే 3 కొమ్మల వరకు కరివేపాకునైతే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు కరివేపాకు అనేది ఇష్టమైతే కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి. పులిహోర రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ నచ్చకుంటే కాస్త తక్కువగా యాడ్ చేసుకోండి. స్కిప్ అయితే అస్సలు చేయకండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక పావు కిలో వరకు మామిడికాయనైతే తీసుకున్నాను. దాన్ని తురిమి ఇందులో వేశాను. ఇక్కడ నాకు ఒక కప్పు వరకు మామిడికాయ తురుము అనేది వచ్చింది. అంటే ఒక పావు కిలోకి ఒక కప్పు తురుము అయితే నాకు వచ్చింది. కాబట్టి ఇక్కడ 1 కేజీకి ఒక పావు కిలో అయితే సరిపోతుంది. ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. ఈ మామిడికాయ తురుమునైతే మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కాస్త లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఇక్కడ పసుపునైతే యాడ్ చేసుకోండి. ఇలా పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కాస్త ఇంగువనైతే యాడ్ చేసుకోండి. ఇంగువ అనేది మనకి పులిహోరకైతే రెట్టింపు రుచినైతే మనకి ఇస్తుంది. అంటే పులిహోర మనకి గుళ్ళో పెట్టుతారు కదండి మనకి ప్రసాదంలా, ఆ ఫ్లేవర్ అనేది మనకి ఇంగువ వేసుకుంటే వస్తుంది. మనకి శ్రావణ మాసం కూడా మొదలైపోయింది. ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా అరే ఈరోజు ఏం ప్రసాదం చేయాలా అని చూస్తూ ఉంటారు కదా. ఇలా ఏ హడావిడి లేకుండా మార్నింగే అమ్మవారికి ఈ ప్రసాదం అనేది చేసి పెట్టచ్చు. ఇలా కూడా మనకి ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అస్సలు వదిలిపెట్టకుండా తింటారు. ఇక్కడ నేను ముందుగానే 1 కేజీ రైస్ని అయితే ఉడికించి పెట్టుకున్నాను. ఇలా ఒక బెషన్లో వేసేసుకున్న తర్వాత మనం పోపు పెట్టుకున్న మొత్తం మిశ్రమాన్ని అయితే ఈ అన్నంలో అయితే వేసేసుకోండి. నేను ఇక్కడ పల్లీలు విడిగా వేయించి వేసానండి. నేను పోపులో అయితే వేయలేదు. చూడండి, మీకు కావాలంటే పోపులో వేసేసుకోండి, లేదంటే ఇలా నేను చూపెట్టే విధంగా విడిగా అయినా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ముందుగా దీన్నైతే గరిటెతో అయితే కలిపేసుకోండి. ఎందుకంటే ఇది వేడిగా ఉంటుంది. మనకి చేత్తో అయితే కలపరాదు కాబట్టి ముందుగా గరిటెతో కలుపుకోండి. ఇలా నేను వీడియోలో చూపెట్టే విధంగా ముందుగా కాస్తంత అటు ఇటుగా అనండి గరిటెతో. అన్న తర్వాత ఇది కాస్త చల్లబడిన తర్వాత నేను చూపెట్టే విధంగా ఇలా చేత్తో అయితే పూర్తిగా కలిపేసుకోండి. చూడండి, మనకి పులిహోర అనేది ఎంత చాలా బాగా కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. ఎంతే బాగుంటుంది తినడానికి కూడా. చూడడానికి ఎంత బాగుంటుందో తినడానికి కూడా చాలా చాలా రుచిగా అయితే వస్తుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అమ్మవారికి కూడా నివేదన చేయవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని అయితే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.